2016లో నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. అప్పటి నుంచి షార్ట్ ఫిల్మ్స్ అని మొబైల్తో తీయడం, సో నేనే ఎడిటింగ్ చేసుకోవడం, నేనే డైరెక్షన్ చేసుకోవడం. 2016 నుంచి స్టార్టింగ్లో పటాస్ ఆడిషన్స్కి వెళ్ళేటప్పుడు అప్పుడు సెలెక్ట్ అవ్వడం, తర్వాత వచ్చి జాతిరత్నాలు, ఇవన్నీ కూడా కంటిన్యూ నాకు 2022 వరకు నాన్న ఇబ్బందులు పడ్డాను. 2016 నుంచి 2022 వరకు. సో 2016లో యూట్యూబ్ ఛానల్ పెడితే 2022లో 8,000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. మహా అయితే దగ్గర ఒక 6 ఇయర్స్. సో అంతవరకు కూడా నాన్న ఇబ్బందులు పడ్డాం. నాకు ఎలా అనిపించింది అంటే, నేను చదువుకున్నది కూడా 10th క్లాస్ అయిపోయింది. ఇంట్లో పరిస్థితి, ఆర్థిక పరిస్థితి వాళ్ళు మానేసాను అనమాట. సో నాకు చదవాలని ఇంట్రెస్ట్ ఉండేది. సో డబ్బులు లేక ఆగిపోయాను అనమాట. సో అలాంటి టైంలో మేము పడే ఆవేదన ఎంత అంత కాదు, ఫుడ్ కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళం అనమాట. నాన్న ఆవులు కాసుకునేటప్పుడు పాలు అమ్మితే మహా అయితే రోజుకి ఒక 100 రూపీస్ అంత వచ్చేది. ఆ టైంలో అనకూడదు, 2 పూటల తల్లిదండ్రులు 2 పూటలు తిని మా పిల్లలకి, మేము 4 మెంబర్స్ అనమాట, మాకు 3 పూటలు పెట్టడానికి చాలా సఫర్ అయ్యేవారు. ఇంతకు ముందు మీ మదర్ గాని మీ ఇంట్లో ఎవరైనా మిమ్మల్ని వద్దు అనేవారు ఈ పాట పాడడం. ఇప్పుడు మీ మదర్ ఫ్యామిలీ ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు అంటే ఆ టైంలో ఆ సిచ్యువేషన్ లో వద్దనడానికి రీజన్ ఏంటంటే, మన విలేజ్ ఎలా ఉంటదంటే రెలరల్ ఈవెంట్స్ చేసుకునేవాడిని. నైట్ పూట ఈవెంట్స్ ఉండేవి, అమ్మాయిలతో డాన్స్లు ఎందుకు, అవన్నీ ఇంటెన్షన్ తోటి. అమ్మ సైలెంట్ గా ఉన్నా సరే ఇరుగింటలు పొరుగింటలు వెళ్ళి అమ్మ దగ్గరకు చెప్పడం, అమ్మ బాధపడి మళ్ళీ నా దగ్గరకు వచ్చి ఎందుకు నాన్న నువ్వు అక్కడికి వెళ్ళిపోతేనే బాగుంటది కదా, మేము ఇక్కడ బాగానే ఉన్నామని అనేది అనమాట. సో నా ఇంటెన్షన్ ఏంటి, సో అమ్మ నాన్నకి దగ్గరగా ఉండాలి. ఎంత బాగోకపోతే ఎవరినో ఫ్రెండ్ని పంపించేసి హాస్పిటల్ తీసుకెళ్సిన పరిస్థితి మనం ఎందుకు తెచ్చుకోవాలి, మనకు ఉన్నా లేకపోయినా ఉన్నదంతా ఉంటే గంజి తాగుతాం, లేకపోతే ఏదో తింటాం ఇంటెన్షన్ తోటి తల్లిదండ్రులకు దగ్గరగా ఉండి వాళ్ళని హ్యాపీగా చూసుకోవడానికి ఆలోచనతో. సో నాన్నగా అప్పుడు ఆవులు కాసేవాడు మళ్ళా. సో ఆవులు కాసేటప్పుడు సడన్ గా బీపీ వచ్చి పడిపోయాడు. ఆవు అంటే ఏదో ఒక తోటలో అనమాట. అలాంటి సిచ్యువేషన్ పక్కన ఉన్నారు కాబట్టి సరిపోయింది, ఎవరు లేకపోతే అలాంటి ఫేస్ చేయాలి కదా నాకు ఆలోచనతో ఆవులన్నీ కూడా సంతకి తీసుకెళ్ళి అమ్మేస్తాను నేనే బలవంతంగా. అండి, నేను మీ పర్సనల్ బైక్ సింగర్ రమణని. సో నేనైతే ప్రెసెంట్ ఈరోజు కెమెరా ముందుకు రావడానికి ఒక మంచి విషయం మన విజయనగరం ప్రాంతం వాళ్ళందరికీ కూడా చెప్పాలని ఆలోచనతో వచ్చాను. సో ఈ విజయనగరంలో తెలుగు వెబ్ ఛానల్ అని ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది మా ఫ్రెండ్. సో నా ఛానల్ ని అదేవిధంగా నన్ను అయితే ఎంతగానైతే సపోర్ట్ చేశారు, సో తెలుగు వెబ్ ఛానల్ కూడా మీరు అందరూ కూడా అలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.